హిమాలయ పర్వతాల్లో అద్భుతం చోటు చేసుకుంది. కేవలం 30 ఏళ్లకు ఒకసారి పూసే పువ్వు, దాని పేరే సిక్కిం సుందరి. దాని విశేషాలేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. 3 దశాబ్దాల సుదీర్ఘ నిరీక్షణ తరువాత సిక్కిం సుందరి ఇప్పుడు పర్యాటకులను ఎంతో కట్టిపడేస్తుంది. తన జీవిత కాలం మొత్తంలో ఒకే ఒకసారి మాత్రమే పూసే ఈ యొక్క మొక్క తన విలక్షణమైన గ్లాస్ హౌస్ లాంటి ఆకృతిలో చలి నుంచి రక్షణ పొందుతుంది. సిక్కిం పర్యావరణ వ్యవస్థలో ఇదొక అద్భుతమైన సంపదగా పరిగణిస్తారు. ఇప్పుడు ఈ సిక్కిం సుందరి యొక్క మొక్క యొక్క విశేషాలేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. హిమాలయ పర్వత శ్రేణుల్లో అత్యంత అరుదుగా కనిపించే సిక్కిం సుందరి దశాబ్దాల తరువాత వికసించి ప్రకృతి ప్రేమికులను అద్భుతపరుస్తుంది. ఈ సిక్కిం సుందరి పువ్వును శాస్త్రీయంగా రూమ్ నోబిలే అని అంటారు. ఇటీవల సోషల్ మీడియాలో సిక్కిం సుందరి పుష్పానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ కావడంతో దాని విశేషాలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. సిక్కిం సుందరి గ్లాస్ హౌస్ ప్లాంట్ అని కూడా అంటారు. ఈ మొక్క చుట్టూ పారదర్శకమైన పొరలు ఉంటాయి. ఇవి హిమాలయాల్లో గడ్డగట్టే చలి, గాలులు, సూర్యుడి నుంచి వచ్చే ప్రమాదకరమైన అతిలీన లోహిత కిరణాల నుంచి లోపల ఉండే పుష్పాలను కాపాడుతూ ఉంటాయి. ఈ పొరలు సూర్యరశ్మి లోపలికి పంపించి ఒక గ్రీన్ హౌస్లా పనిచేస్తూ లోపల వేడిని నిలిపి ఉంచుతాయి. దీనివల్ల అతి శీతల వాతావరణంలోనూ ఈ సిక్కిం సుందరి మొక్క మనుగడ సాగిస్తుంది. ఈ మొక్క జీవిత చక్రం చాలా వింతగా ఉంటుంది. ఇది మోనోకార్పిక్ రకానికి చెందిన మొక్క. ఇది సుమారు 7 ఏళ్ల నుంచి 30 ఏళ్ల వరకు కేవలం ఆకులతో నేలకు హత్తుకొని పెరుగుతూ శక్తిని కూడగట్టుకుంటుంది. దశాబ్దాల నిరీక్షణ తరువాత ఒక్కసారి మాత్రమే ఇది సుమారు 2 మీటర్ల ఎత్తు వరకు పెరిగి అద్భుతమైన గోపురం ఆకారంలో పూలను పూయిస్తుంది. విత్తనాలను వెదజల్లిన వెంటనే ఈ మొక్క మరణిస్తుంది. ఈ సిక్కిం సుందరి కేవలం తూర్పు హిమాలయాల్లో, మరీ ముఖ్యంగా సిక్కిం, నేపాల్, భూటాన్, టిబెట్ ప్రాంతాల్లో మాత్రమే కనిపిస్తుంది. అందుకే ఈ మొక్కను సిక్కిం సుందరి అని పిలుస్తారు. సముద్ర మట్టానికి 4000 నుంచి 4800 మీటర్ల ఎత్తులో గాలి పల్చగా ఉండే కఠినమైన పర్వత ప్రాంతాల్లో మాత్రమే ఈ సిక్కిం సుందరి మొక్క పెరుగుతుంది. ఈ సిక్కిం సుందరి మొక్కలో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. స్థానిక తెగలు దీని వేల సాంప్రదాయ టిబెట్ వైద్యంలో ఉపయోగిస్తారు. దీని కాండం నుంచి వచ్చే ద్రవాన్ని దాహం తీర్చుకోవడానికి కూడా వాడుతుంటారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి వీడియోలు మీకు నేను అందిస్తుంటాను. థ్యాంక్ యూ సో మచ్.